అమ్మా, ఇంక నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. నిన్న వాళ్ళందరూ ఋష్యశృంగుడు ఉన్న చోటకే వచ్చారు అని చెప్పాను కదా. వాళ్ళందరూ ఆ ఋష్యశృంగుడికి కనపడేటట్టు అటు ఇటు తిరుగుతున్నారనమాట. ఋష్యశృంగుడికేమో ఆశ్చర్యం అనిపించింది. అదేంటబ్బా, ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు కదా అని అనుకుంటున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? ఈ ఋష్యశృంగుడు అలా చూస్తున్నాడు కాబట్టి ఇంకా వీళ్ళ అందంగా నృత్యం చేస్తున్నారనమాట. ఆడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఋష్యశృంగుడు మహర్షి దగ్గరికి వెళ్ళి, బ్రాహ్మణోత్తమ, మీరెవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే, నేనా ఋష్యశృంగుణ్ణి, మా నాన్నగారి పేరేమో విభాండకుడు అని చెప్పి నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు కదా, మీరెవరు, ఇలా ఎందుకున్నారు అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగి వాళ్ళనేమో వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి ఎలా అయితే ఎవరైనా ఇంటికి వస్తే అన్ని మర్యాదలు చేస్తారో ఆ మర్యాదలన్నీ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు లోపలికి వెళ్ళారు కానీ ఈ నృత్యం చేసే స్త్రీమూర్తులందరూ వాళ్ళకి భయం వేస్తోందనమాట. ఎక్కడ ఋష్యశృంగుడి వాళ్ళ నాన్నగారు వచ్చేస్తారో, ఎక్కడ వచ్చేసి శపిస్తారో అని చెప్పి భయపడుతున్నారు. భయపడిపోయి ఎలా అయినా సరే తొందరగా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటారు. ఈలోపు ఈ ఋష్యశృంగుడేమో అక్కడ అటు ఇటు తిరుగుతుంటే, మరి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్తాం కదా, అందులోనూ ఋషిని చూడడానికి వెళ్తున్నప్పుడు ఏవో ఒకటి తీసుకెళ్తారు కదా. వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళతో పాటు తీయగా ఉండేవి కొన్ని పదార్థాలను తీసుకెళ్తారనమాట. తీసుకువెళ్ళి ఈ ఋష్యశృంగుడికి ఇచ్చి, బ్రాహ్మణోత్తమ, ఇవి తినండి, చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి అని చెప్పి చేతిలో పెడతారు. ఋష్యశృంగుడికి ఏంటబ్బా వీళ్ళు ఇలా ఇస్తున్నారు, నేను ఎప్పుడూ వీళ్ళని చూడలేదే అని చెప్పి చాలా వింతగా అనిపిస్తుందన్నమాట. అలా వింతగా అనిపించి వాళ్ళు ఇచ్చిన ఆ తీయటి ఫలాలన్నింటినీ తీసుకుంటారు. తీసుకుని తినేసిన తర్వాత వీళ్ళందరూ, ఈ స్త్రీమూర్తులందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఋష్యశృంగుడికి అనిపిస్తుంది, ఏంటబ్బా వీళ్ళెవరో వచ్చారు, అసలు నాకు తెలియదు కదా, భలే ఉంది, వీళ్ళు మంచి మంచి ఫలములన్నీ ఇచ్చారు, తీయగా ఉన్నాయి, వాళ్ళు నృత్యం చేస్తే చాలా బాగుంది, మళ్ళీ నృత్యం చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారనమాట. అలా ఆలోచిస్తూ నిద్రపోయారు. మళ్ళీ పొద్దున్నే లేచి, నేను వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తే బాగుండు, మళ్ళీ నృత్యం చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నారు. మళ్ళీ వచ్చారు, వీళ్ళందరూ నృత్యం చేస్తూ ఉన్నారనమాట. ఋష్యశృంగుడు మళ్ళీ వాళ్ళని చూసి, అబ్బా ఎంత బాగా నృత్యం చేస్తున్నారో కదా అని చెప్పి అనుకుంటారనమాట. అలా ఋష్యశృంగుడు వచ్చిన విషయాన్ని స్త్రీమూర్తులు కూడా చూస్తారు. చూసి, ఓ బ్రాహ్మణోత్తమ, మేమేమో నిన్న మీ ఇంటికి వచ్చాం కదా, నువ్వు కూడా మా ఇంటికి రావాలి కదా, నువ్వు కూడా మా దగ్గరికి వచ్చి అన్ని ఫలాలు తీసుకోవాలి కదా అని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడేమో ఈ ఋష్యశృంగుడు అంటాడు, సరే సరే నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి రావడానికి ఒప్పుకుంటారు. వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? అంగదేశంలో ఉంది కదా. అలా ఋష్యశృంగుడిని ఏం చేశారు అంటే అంగదేశంలోకి తీసుకొచ్చేశారు. ఇలా అడుగు పెట్టారో లేదో డబడబడబడబడబా వర్షం కురిసేసింది. ఎంత బాగా వర్షం కురిసింది అంటే అప్పటి వరకు ఒక చుక్క కూడా వర్షం లేదు. ఈయన ఇలా కాలు పెట్టంగానే వర్షం వచ్చేసింది అనమాట. కరువంతా తీరిపోయింది. ఈయన ఎక్కడికి వచ్చారు? రోమపాదుడు అనే రాజు రాజ్యానికి వచ్చారు కదా. ఋష్యశృంగుడిని చూడగానే రోమపాదుడు ఏం చేస్తారంటే, రండి రండి, మీరేమో వచ్చిన తర్వాత మాకు వర్షం పడింది, మీరు ఎంత గొప్పవాళ్ళో, మా రాజ్యం అంతా పావనమైపోయింది అని చెప్పి పొగిడేస్తారనమాట. పొగడేసిన తర్వాత అప్పుడు రోమపాదుడు చెప్తాడు, నేనేమో మీ నాన్నగారికి చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చేసాను కదా, మీ నాన్నగారికి కోపం వస్తుంది కదా, మరి కోపం రాకుండా మీరే ఏదో విధంగా చూడండి, నా కూతుర్ని ఇచ్చి నీకు వివాహం చేస్తాను అని చెప్పి అంటారనమాట. ఋష్యశృంగుడు అంటారు, సరే సరే మా నాన్నగారికి నేను చెప్తానులే, మీకేం భయం లేదు అని చెప్పి చెప్తారు. ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి చెయ్యాలన్నమాట, సరేనా? సరే, రోమపాదుడు ఏం చేస్తాడు అంటే ఈ ఋష్యశృంగుడికి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తారు. అలా
ఈ ఋష్యశృంగుడు కొంతకాలం పాటు అంగరాజ్యంలోనే ఉన్నారు అని ఈ సుమంతుడు దశరథ మహారాజుతో చెప్తున్నారనమాట. అలా ఈ అంగరాజ్యంలో వర్షాలు కురిశాయి కదా, కాబట్టి మీరు కూడా ఒక పని చెయ్యండి, ఈ ఋష్యశృంగుడిని మన రాజ్యానికి రప్పించండి, ఆయన చేత యాగం చేయిస్తే అప్పుడు మీకు సంతానం కలుగుతుంది, యాగం కూడా అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి చెప్తారు. మరి ఋష్యశృంగుడిని తీసుకురమ్మని చెప్పేశారు. కానీ ఋష్యశృంగుడు అస్తమాను ఎక్కడ పడితే అక్కడికి వస్తారా? రారు కదా. అందుకని దశరథ మహారాజు ఏం చేస్తారు అంటే ఈ రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఆ రోమపాదుడి యొక్క అనుమతి తీసుకుని ఋష్యశృంగ మహర్షిని అడుగుతారు. నాకు సంతానం లేదు కాబట్టి నా చేత యజ్ఞం చేయిస్తారా మీరు అని చెప్పి అడుగుతారు. అడిగితే ఈ ఋష్యశృంగ మహర్షి అంటారు, ఓ తప్పకుండా చేయిస్తాను, నేను వస్తాను మీ రాజ్యానికి అని చెప్పి ఈ ఋష్యశృంగ మహర్షి ఏం చేస్తారంటే ముందు అశ్వమేధ యాగాన్ని చేయిస్తారు. అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక మంచి అశ్వాన్ని సేకరించి దాన్ని యజ్ఞాశ్వంగా వదులుతారనమాట. అప్పుడు ఋష్యశృంగ మహర్షి ఏం చేస్తారంటే నేను ముందు అశ్వమేధ యాగం చేయిస్తాను, ఆ తర్వాత పుత్రకామేష్టి కూడా చేయిస్తాను అని చెప్పి చెప్తారు. చెప్పి ఆయన అన్నట్లుగానే ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాత పుత్రకామేష్టి యాగాన్ని కూడా చేయిస్తారనమాట. అలా దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయిస్తారు. ఆ హోమగుండంలో నుంచి ఒక అద్భుతమైన పురుషుడు వచ్చి పాయసాన్నాన్ని దశరథ మహారాజుకి ఇస్తారనమాట. దశరథ మహారాజు తీసుకుని దానినేమో భార్యల ముగ్గురికి పంచిపెడతారు. కౌసల్యాదేవికి, సుమిత్రాదేవికి, కైకేయికి, ఈ ముగ్గురికి సంతానం కలుగుతుంది. అలా చైత్రమాసంలో వసంత ఋతువులో పునర్వసు నక్షత్రము రోజున నవమి తిథిలో 5 గ్రహాలు చాలా మంచి స్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి రాముడు పుట్టాడు. భరతుడేమో కైకేయికి, లక్ష్మణుడు శత్రుఘ్నులు, వీళ్ళిద్దరేమో సుమిత్రాదేవికి జన్మించారనమాట. అలా పిల్లలు లేరు అని బాధపడుతున్న దశరథ మహారాజుకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. మరి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా, మిగతాది రేపు విందామా? మరి ఇంకా బజ్జోవాలి, సరేనా?